భాగంగానే తెలంగాణ వచ్చిన తర్వాత మన వాళ్ళని మర్చిపోయిన సంగతి కూడా మనం అందరూ కూడా గమనించాలి. దాదాపు 10 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళని తీసుకురావడానికి తెలంగాణ ఎన్జిఓ సంఘం కానీ టీజీఓస్ కానీ డాష్బోర్డ్ కానీ చేయని కృషి లేదు. దాదాపు 400-500 మంది డాష్బోర్డ్ ఉద్యోగస్తులు తీసుకొచ్చినట్టు ఘనత డాష్బోర్డ్ అసోసియేషన్. టీఎన్జిఓస్ నుంచి దాదాపు 222 మంది అక్కడ వెళ్ళిన తర్వాత మొన్ననే ఒక ఆర్డర్ వచ్చింది. దాంట్లో కూడా మనము కొంతమంది తీసుకొచ్చాము. దాంట్లో కూడా మెడికల్ పెట్టారు. అదేవిధంగా గెస్టెడ్ ఆఫీసర్స్ నుంచి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. జోనల్ మల్టీజోనల్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు దాదాపు 400 మంది ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు రాలేదు. మనం పనిలో పడిపోయినాము. వాళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ ఇంకా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సహా ఆందోళన పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇటువంటి క్రమంలో మనం టీఈ చేసి ఫామ్ చేయడం వాళ్ళకు కూడా ఆశ్చర్యం. అన్నా మీరు ఫామ్ చేయండి, అన్ని సంఘాలు ఒకటైతే ఖచ్చితంగా ఈ డిమాండ్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ అవుతాయని చెప్పడం జరిగింది. మనకు కనిపిస్తున్నటువంటి డిమాండ్స్ కేవలం టీఏ, పిఆర్సీ, హెచ్ఆర్ఏ, హెల్త్ కార్డ్ అనేవి కాకుండా చాలా డిమాండ్స్ ఉన్నాయి. హెచ్ఓడి స్థాయిలో ఉన్నటువంటి మన గ్యారెంటీ మన ఉద్యోగస్తులు సెక్రటరీ పోవాల్సినటువంటి అవసరం ఉంది. 12.5 కోట్ల విషయం దాదాపు 13 సంవత్సరాల నుంచి ఆ సమస్యను కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మరి అట్లాంటి సందర్భంలో మనం ఏం చేస్తున్నాం? 13 సంవత్సరాల నుంచి మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ మన వాయిస్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈ రోజు మనం ఏంటిది, ఈ చేసి పాపడంతా అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇటువంటి డిమాండ్స్ మనము సాధించుకునేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మంచి సందర్భం. అందరూ కూడా పిలవగానే వచ్చి మరి నాకన్నా సీనియర్ మోస్ట్ నాయకులు వీళ్ళందరూ గండూరు దగ్గర నేను మెంబర్షిప్ తీసుకున్నా. మన నిరంజన్ దగ్గర సెక్రటరీ నేను చేసిన. ఇట్లా ఒక్కొక్కరు విషయం చూస్తే మీరందరూ పెద్ద నాయకులు అయినా కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు నేను అధ్యక్షుడు కావడం, మీ అందరిని బయటకు వచ్చి నాకు మాట్లాడే అవకాశం దొరికినందుకు మరి మీరందరూ కూడా ఎంత కోఆపరేట్ చేస్తారని నేను ఊహించలేదు. కానీ చాలా ఈజీగా అయింది. అందరూ ఏమనుకున్నారంటే సిటీ చేసి ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టకరం అనుకుంది. నేను మొదలు పెట్టిన తర్వాత 1-2 మీటింగ్లలోనే ఈజీగా సందర్భం. ఈ యూనిటీని మనం ముందుండి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాలలో కీలకంగా పోషించి మనం గట్టిగా మన వాయిస్ గవర్నమెంట్ దాకా ఒకవేళ ఇక్కడ వినకపోతే హైదరాబాద్ లో ఎట్లుంటది అనేది మళ్ళా ఉద్యమం కల్పించే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కోరుకుంటూ మరి ముందు ఈ సభ నడిపాల్సిందిగా మరి వెంకటరావు కోరుకుంటున్నాను. తెలంగాణ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ కార్యక్రమం దాదాపు ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సిటీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. సిటీ ఉద్యోగులకు అసలు ఎటువంటి కోరికలు లేదేమో అని చాలా మంది అనుకుంటున్నారు. డిఎల్ అవసరం లేదు, పిఆర్సీ అవసరం లేదు, సిపిఎస్ వల్ల ఓపీఎస్ కావాల్సిన అవసరం లేదు, వాళ్ళ అవుట్ సోర్సింగ్ గురించి వాళ్ళకి ఎటువంటి బాధలు లేవు అని చాలా మంది ఉద్యోగులు బయట జిల్లాల వాళ్ళు కూడా. మనకు ఎందుకంటే హైదరాబాద్ ఉద్యోగులకు ఖచ్చితంగా ఒకటానికి జీతం వస్తుంది. చాలా మిగతా జిల్లాలకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 10 తారీఖు సాయంత్రం వస్తుంది. అంతకుముందు 20 తారీఖు 25 వస్తుంది. కానీ హైదరాబాద్ ఉద్యోగులకు మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒకటో ఇద్దరు వస్తుంది. దానికి నిమ్మకు నిరంతరంతో చూస్తున్నారని చెప్పేసి మన మీద యూనిట్ కూడా డిఏ కావాలి, మనకు కూడా పిఆర్సీ కావాలి, మనకు కూడా కోరికలు ఉంటాయి. మన ఉద్యోగుల బాధలను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఆలోచనతో గత 2-3 రోజుల నుంచి నేను, శ్రీకాంత్, మన నిరంజన్, హరికృష్ణ, లక్ష్మణ్ గారు, కొంతమంది మన ఇమీడియట్ గా జేఏసీ ఫామ్ చేయాలని చెప్పి ఆలోచనతో ప్రాథమికంగా ఈరోజు జేఏసీ ఆవిర్భావ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి టీటీఓ నగర శాఖ పక్షాన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. మేమే పెద్దగా పైన నుంచి రాలేదు. దాదాపు నేను 20 ఏళ్ళుగా ఈ తెలంగాణ ఉద్యమంలో నేను 2000లో టీఎన్జీ కోర్సులో వచ్చాను. నేను 95 అపాయింట్మెంట్ అయితే నేను 2000లో నేను తెలంగాణ ఎన్జిఓస్లో వచ్చిన. 2004లోనే నేను తెలంగాణ ఎన్జిఓస్ సిటీ సెక్రటరీగా, తర్వాత స్టేట్ సెక్రటరీగా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా 2 హోదాల్లో
తర్వాత గస్టెడ్లో కూడా మళ్ళీ నేను నగర శాఖ అధ్యక్షుడిగా దాదాపు 12 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. అయితే మనకు కూడా ఉపాధ్యాయ గెస్ట్ అధికారులకు సంబంధించి హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్గా శ్రీకాంత్ గారు, అదేవిధంగా కన్వీనర్గా వెంకట్ గారు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరిద్దరిని. ఈరోజు ఉద్యోగులు చాలా బాగా అనుభవిస్తున్నారు. దాదాపు 5 డిఏలు రాష్ట్రంలో పెండింగ్ ఉండడం అనేది బాధాకరం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా మా డిఏలను మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంవత్సర కాలంగా ఎప్పుడు రావాల్సిన పిఆర్సీ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పెండింగ్లో పెట్టారు. పిఆర్సీని కూడా వెంటనే మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి, మా ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంతో మంది ఉద్యోగులు వివిధ రకాల కారణాలతో ఆసుపత్రుల పాలవుతూ సరైన రియంబర్స్మెంట్ లేకుండా 10 లక్షలు ఖర్చు పెడితే కూడా 1 లక్ష రూపాయలు 50,000 రావడం బహు శోచనీయం. మేము 1% మేము కడతామని ముందుకు వచ్చినాం. ఆల్రెడీ ప్రభుత్వానికి మేము లెటర్లు కూడా ఇచ్చినాం మా సంఘాల తరఫున. ఖచ్చితంగా అతి త్వరలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ను కూడా రిలీజ్ చేయాలని చెప్పి, మా ఉద్యోగుల్ని రోగాల బారి నుండి కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క కోరిక కోసం ఈరోజు హైదరాబాద్ నగర నడిబొడ్డున మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. రేపటి నుంచి ప్రభుత్వం మా యొక్క డిమాండ్ల పరిష్కారం దిశగా మేము ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించుకుంటాం. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మా కోరికలను, మా డిమాండ్లను పరిష్కరించని మరోసారి కోరుకుంటూ, మేము కూడా ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నాం. మేము ఇక్కడ ప్రభుత్వంతో మాకు ఎటువంటి కొట్లాట లేదు. కేవలం మా కోరికలు, మా డిమాండ్ల సాధనలోనే మేము ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర జేఏసీ నాయకులు, జిల్లాల జేఏసీ నాయకులు ఈరోజు నగర నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ జేఏసీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా కోరికలు నెరవేర్చాలని, మా డిమాండ్లను మీరు వెంటనే పరిస్థితి కోరుకుంటూ, జై తెలంగాణ, జై జేఏసీ. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కొత్తగా నూతనంగా ఎన్నికయ్యాం. మరి దీంట్లో క్లాస్ 4, గస్టెడ్, నాన్ గస్టెడ్, డ్రైవర్స్, అవుట్సోర్సింగ్, మరి ఏడెడ్ అన్ని సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యమయ్యారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన డిమాండ్లన్నీ కూడా వస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దాదాపు 15 నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. మా రాష్ట్ర నాయకత్వం కూడా జేఏసీ ఫామ్ చేసి అడిగినప్పుడు మేము ఇగ చేస్తున్నాం, మగ చేస్తున్నాం అని చెప్పి కమిటీలు వేసి, కమిటీలలో ఒక్కసారి కూడా మా నాయకత్వాన్ని పిలవకుండా, మరి చర్చలే జరగకుండా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పడం అనేది చాలా శోచనీయం. ఇట్లాంటి సంఘటనలు చేయడం, ప్రభుత్వము సంకేతాలు పంపించడము ఉద్యోగస్తులకు, ఇప్పుడే ఏం లేదు ఉద్యోగస్తులకు మేమేం చేయలేమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మాకు అలికేషన్ అయినటువంటి బడ్జెట్ని మాకు ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమాలకు మేము వ్యతిరేకం కాదు, అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ని మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడానికి ఈరోజు తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడడం జరిగింది. మీరు అందరు కూడా గమనించే ఉంటారు, ఉద్యమాలు మాకు కొత్త కాదు. ఉద్యమాలు ఎప్పుడో చేసినాం. తెలంగాణ రావడానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అయితే పనిచేసిందో, ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్ సిటీ జేఏసీ కూడా అదే విధంగా పనిచేస్తుందని మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి ఈ జేఏసీలో భాగమైనటువంటి ప్రతి ఒక్క సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు దీనికి చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు అన్ని భాగస్వామ్య సంఘాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను చైర్మన్గా, మరి గండూరి వెంకటన్న గారిని కన్వీనర్గా, మరి అదేవిధంగా మరి నిరంజన్ రెడ్డి అన్న గారిని వైస్ చైర్మన్గా, అన్ని సంఘాలు క్లాస్ 4 నుంచి మరి లక్ష్మణ్ అన్న గారిని, అదే డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి శ్రీనివాస్ గారిని,
మా సెక్రటరీ హరి గారిని ఫైనాన్స్ సెక్రటరీగా, అదేవిధంగా ఏడెడ్ కాలేజ్ నుంచి అందరికి కూడా ఈ సంఘంలో భాగస్వామిని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఒకవేళ ఇదే విధంగా నాన్సుడు ధోరణి ప్రయత్నిస్తే ముందు ముందు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తూ, ఈ గడ్డమైన పుట్టినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా మా డిఏలు ఎప్పుడు వస్తాయని, మా హెల్త్ కార్డులు ఎప్పుడు ఇస్తారని, మా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారని చూస్తున్నటువంటి సందర్భం. మా పెండింగ్ బిల్స్ జీపీఎఫ్ ఎందుకు పెట్టుకుంటాం మేము? ఎవరో పెళ్లి ఉంటే కానీ, మేము ఇల్లు కట్టుకుంటే కానీ, ఏదో ఒక అవసరానికి పెట్టుకునే డబ్బులను కూడా ఈ ప్రభుత్వం ఆపుతుంది. మరి అటువంటి సందర్భంలో మాకు ఇంకొక దారి లేదు, ఉద్యమం తప్ప. ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం ఆలోచించి ముందు ముందు జరిగే పరిణామాలు మీరు కూడా గమనించాలని కోరుకుంటూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.